విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. గత ఏడాది నవంబర్ 2న మాధవ్పై కేసు నమోదు చేశారు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు. ఫోక్సో కేసులో బాధితురాలి పేరు ప్రకటించారని మాధవ్పై ఫిర్యాదు చేశారు మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. గత ఏడాది నవంబర్ 2న మాధవ్పై కేసు నమోదు చేశారు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు. ఫోక్సో కేసులో బాధితురాలి పేరు ప్రకటించారని మాధవ్పై ఫిర్యాదు చేశారు మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, నేడు విచారణకు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ హాజరు కానున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి యాకూబ్? మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ సంబంధించి పోక్సో కేసులో మహిళ పేరు బయట పెట్టినందుకు ఇప్పుడు విజయవాడలో కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి నిన్ననే భారీ వాళ్ళ వర్గానికి సంబంధించిన సభ్యులతో సుమారుగా ఒక 15 వెహికల్స్ లో ఆయన విజయవాడ రావడం జరిగింది. అయితే ఈ రోజు సైబర్ క్రైమ్ పోలీసులు ఎదుట ఆయన హాజరవుతారు. ఆ కేసుకు సంబంధించిన దర్యాప్తు ఇప్పటికే పోలీసులు ముమ్మరం చేయడం జరిగింది. అయితే ఇప్పటికే అతని పైన పీడీ యాక్ట్ కూడా నమోదు చేసినట్టుగా ఇప్పటికైతే పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి. పోక్స్కో కేసుతో పాటు పీడీ యాక్ట్ ఈ 2 కేసులు ఇప్పుడు గోరంట్ల మాధవ్ పై నమోదు చేయడం జరిగింది. అయితే గతంలో కూడా గోరంట్ల మాధవ్ పోలీస్ డిపార్ట్మెంట్ లోనే ఆయన పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ఆ కేసులకు సంబంధించి కూడా పూర్తిగా అతనికి పూర్తి స్థాయిలో అవగాహన కూడా ఉంది. అయితే అంత అవగాహన ఉన్న వ్యక్తి ఆ కేసులో సంబంధించిన వ్యక్తుల పేర్లు బయట చెప్పడంపై ఇప్పుడు గతంలో అదే పార్టీకి చెందిన మాజీ మహిళా కమిషనర్ వాసిరెడ్డి పద్మ కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఆ కేసు మీద ఈ రోజు విచారణ అయితే పోలీసులు జరుపుతున్న పరిస్థితి. మరికొద్దిసేపట్లో క్రైమ్ పూర్తి స్థాయిలో ఈ విచారణ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే విచారిస్తున్న పరిస్థితి. అయితే మరికొద్దిసేపట్లో సైబర్ క్రైమ్ ఆఫీస్ కి మాధవ్ చేరుకుంటారు. అయితే విచారణ అనంతరం ఏం మాట్లాడతారు ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటికే గత కొద్ది రోజుల నుండి కూడా మాధవ్ మీడియాతో మాట్లాడిన పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి విచారణ అనంతరం మాధవ్ ఏ విధంగా మాట్లాడతారు, ఎందుకంటే ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు, ఈ కేసులకు సంబంధించి అన్ని వివరాలు ఆయనకు తెలుసు కాబట్టి ఈ కేసుకి ఏ విధంగా ఆయన ముందుకెళ్తారు అనేది కూడా మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది.